దానికైతే ఇటు విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో వారైతే విడుదలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న అటు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఉన్న జిల్లా జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా వీళ్ళని పేర్కొంటూ గతంలో రిమాండ్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసు ట్రయల్ కు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళకి కండిషనల్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు జరిగింది. అయితే నిన్న బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఉదయం జైలు దగ్గరికి అటు న్యాయవాదులతో పాటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. కావాలనే పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా బయటికి విడుదల చేయడానికి ఆలస్యం చేస్తున్నారంటూ కూడా కొంత అక్కడ హైడ్రామా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా జైలు నుంచి విడుదల చేయట్లేదు, కావాలని ఇదంతా జరుగుతుందంటూ కూడా కొంత అక్కడ నిరసన చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే జైలు అధికారులు వాళ్ళకి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకుని కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి నిందితుల్ని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురిని కూడా అటు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముగ్గురు బెయిల్ రద్దు కోరుతూ కూడా ప్రాసిక్యూషన్ కి సంబంధించి ప్రస్తుతము ప్రాసిక్యూషన్ కి సంబంధించి కూడా దానిపైన పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ బెయిల్ కనుక వాళ్ళకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలి, లేదంటే సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉందంటూ కూడా ఆ పిటిషన్ లో ప్రాసిక్యూషన్ తరఫున పేర్కొనే అవకాశం అయితే ఉంది. ఇక దీంతో పాటు పూర్తి స్థాయిలో మిగతా నిందితులకి సంబంధించి కూడా బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు బెయిల్ కూడా రద్దు చేయాలి, లేని పక్షంలో పూర్తి స్థాయిలో అటు సాక్షుల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. కేసు దర్యాప్తు వేగంగా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ తరుణంలో వాళ్ళకి బెయిల్ మంజూరు అనేది కొంత సాక్షులకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ రద్దు కోరే అవకాశం అయితే ప్రాసిక్యూషన్ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి అటు మిథున్ రెడ్డికి కూడా నిన్న సాయంత్రమే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెయిల్ మంజూరు చేశారు. అయితే 11వ తారీఖున మరొకసారి సరెండర్ అవ్వాలంటూ కూడా దానిలో కండిషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి బెయిల్ మంజూరు చేయడంతో అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నేతలు, అదేవిధంగా న్యాయవాదులు కూడా చేరుకున్నారు.